మేము ప్రేమని పొందగలిగాము అని, మా లక్ష్యం పూర్తయింది అని. కానీ ఆ తర్వాత ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో ఎప్పుడో ఒకప్పుడు మాయమైపోతుంది. మరియు ప్రేమ పొందలేని వాళ్ళు ఆ ప్రేమ దొరకలేదు అనే బాధలోనే ప్రేమని మర్చిపోతారా? నువ్వు చెప్పిందైతే నిజమే కన్నయ్య. కానీ ఇది వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే అప్పుడు మరేంటి? అంకితం. 100కు 100% నిస్వార్థమైన అంకితభావం. అంకితభావం అనేది ఏదైతే ఒక తల్లి మనసులో తన పిల్లల కోసం ఉంటుందో అది. ఎందుకంటే సోదరా, ఈ ప్రేమ అనేది